పైరసీకి పాల్పడ్డ ఇమ్మడి రవి పుట్టింది ఒక మధ్యతరగతి కుటుంబంలో. ఇతడు చిన్న వయసు నుంచే ఎన్నో ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటూ వచ్చాడు. ఇమ్మడి రవి ముంబై యూనివర్సిటీలో MBA పూర్తి చేసి హైదరాబాద్లోని ER ఇన్ఫ్రాటెక్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీని కూడా స్థాపించాడు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించేదానికంటే ముందు మరికొన్ని కంపెనీలలో ఇంజనీరింగ్గా కూడా పనిచేశాడు. ఇంజనీరింగ్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఇమ్మడి రవి కొంతకాలానికి నెదర్లాండ్స్, కరేబియన్ దీవులకు వెళ్ళి కోల్డ్ ఫైర్ OTT సర్వర్లను హ్యాక్ చేసి పైరసీ నెట్వర్క్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పైరసీ చేసిన సినిమాలను ఐబొమ్మ, బప్పం టీవీ వంటి సైట్లలో అప్లోడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఐబొమ్మలో సినిమా చూసే ప్రేక్షకులను బెట్టింగ్ యాప్ల వైపు వెళ్లేలా ప్లాన్స్ కూడా అమలు చేసినట్లు తెలుస్తుంది. అసలు ఇమ్మడి రవికి ఎవరికి రానటువంటి ఇలాంటి ఒక ఆలోచన ఎందుకు వచ్చింది? ఇతడు ఈ విధమైన మార్గంలోనికి వెళ్ళడానికి ప్రోత్సహించిన వారెవరు? అండ్ ఇతడు ఇలా చేయడం వల్ల ఏం సాధించాడు? ఎందుకని అందరికీ దూరంగా జీవనాన్ని కొనసాగించవలసి వచ్చింది? ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇమ్మడి రవి గురించి తెలుసుకున్నవారు ఎవరైనా షాక్కు గురవాల్సిందే. వీడు మామూలుడు కాదురా బాబు అని అనాల్సిందే. ఓ క్రైమ్ స్టోరీని తీసేంత విధంగా ఉన్న కంటెంట్ని సృష్టించేశాడు. హైదరాబాద్ పోలీసులకు నిద్ర లేకుండా చేశాడు. పోలీసుల్నే బెదిరించాడు. పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకే సవాల్ని విసిరేశాడు. ఇతని దగ్గర 1972లో వచ్చిన గాడ్ ఫాదర్ నుంచి రీసెంట్గా వచ్చిన ఓజీ మూవీ వరకు దాదాపు 21,000 సినిమాల పైరసీకి సంబంధించిన ఫైల్స్ ఇతని కంప్యూటర్లో ఉన్నాయి. పైరసీ రాకెట్ కింగ్ పిన్గా ఇమ్మడి రవిని పిలుస్తున్నారు. పైరసీతో ఇండస్ట్రీ ఆదాయానికి కోట్లు గండి కొట్టాడనే విషయం పక్కన పెడితే ఫ్రీగా సినిమా చూపించే మిషన్తో ప్రజల డేటా కొట్టేశాడనే నిజాలు కూడా దర్యాప్తులో బయటపడ్డాయి. బెట్టింగ్ యాప్ బండారాన్ని కూడా బయటకు లాగారు పోలీసులు. ఐబొమ్మ రవిపై 4 కేసులు నమోదు చేశారు. ఫారిన్ యాక్ట్ను కూడా జోడించారు పోలీసులు. 2022లో భారత పౌరసత్వాన్ని ఇతను పూర్తిగా వదులుకొని కరేబియన్ దీవులకు వెళ్ళిపోయాడు. 80 లక్షలు పెట్టి కరేబియన్ సిటిజన్షిప్ తీసేసుకున్నాడు. కరేబియన్ పాస్పోర్ట్తోనే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు. అసలు ఇతను ఇండియాకి ఎందుకు వచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖ, హైదరాబాద్లో ఉన్న తన ప్రాపర్టీను సేల్ చేసి డబ్బు తీసుకొని తిరిగి కరేబియన్ దీవులకు వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ పోలీసులు ఇతనిపై నిఘా ఉంచారన్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయాడు. చివరికి దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇలా ఎందుకు మారాడు అని ఎంక్వైరీ తీస్తే ఇతడి కాలేజ్ టైం నుంచి మ్యారేజ్ తర్వాత ఎదురైన కొన్ని చేదు అనుభవాలే ఇతన్ని ఈ విధంగా మార్చేశాయనే చెప్పుకోవచ్చు. 2016లో ఒక యువతిని ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు రవి. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు రవి సంపాదన ఏమాత్రం సరిపోలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. డబ్బు సంపాదించడం నీ వల్ల కాదంటూ భార్య, అలాగే భార్యతో పాటు అత్త కూడా పదే పదే అనడంతో మానసికంగా చాలా ఇబ్బందికి లోనయ్యాడు. కేవలం ఇతన్నే అనుమానించడం కాకుండా వీరిద్దరూ ఇతని ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి కూడా ఇతడు ఏమీ చేతగాని వాడని, డబ్బు సంపాదించడం తెలియదు అని నిందలు వేస్తూ ఉండేవారు. ఇంత అవమానాన్ని తట్టుకోలేక ఇమ్మడి రవి ఎంతో మానసిక ఆవేదనకి గురయ్యి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇక కాలేజ్ సమయం నుంచి వచ్చిన అనేకమైన సమస్యల వల్ల డబ్బు సంపాదన లేకపోతే ఎవ్వరూ పట్టించుకోరు, సమాజంలో గౌరవంగా బతకలేము, వ్యక్తులు మారిపోతారు అని ఈ క్రమంలోనే BSc కంప్యూటర్స్ నాలెడ్జ్, మరికొంత కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్న అనుభవంతో ఐబొమ్మ, బెప్పం టీవీ వెబ్సైట్లకు రూపకల్పన చేశాడు. మొదట్లో ఈ పని సరదాగా చేసినప్పటికీ ఇందులో నుంచి డబ్బులు వస్తుండడంతో దీన్నే వ్యాపారంగా మార్చేసుకున్నాడు. వీటి నుంచి ఒక్క రోజులో 80 లక్షలు సంపాదించాడంటే మీరు నమ్మగలుగుతారా? ఆపై బెట్టింగ్ యాప్స్ సహా వివిధ మార్గాల్లో సొమ్ము వచ్చిపడింది. ఇన్కమ్ ఇంత అంత అని కాదు, చాలా ఎక్కువగా వచ్చేసింది. అంత డబ్బు సంపాదించి తన భార్యకు చూపించిన ఆమె అతడితో దాంపత్య జీవితం కొనసాగించడానికి ఇష్టపడలేదు. దీంతో కరేబియన్ దీవులకు చెందిన సెయింట్ కిట్స్ అండ్ నెవిన్ దేశం వెళ్ళి ఆపరేషన్ స్పీడప్ చేశాడు. ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉంటున్నాడు. ఈ విధంగా ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్న ఇమ్మడి రవికి వస్తున్న లక్షల్లో ఆదాయం కోట్లలో పెరిగిపోయింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా IP అడ్రస్లు మార్చేస్తూ ఉండేవాడు. ఇమ్మడి రవి ఎక్కువ నెలలు ఒక ప్రదేశంలో ఉండేవాడు కాదు. కొన్ని నెలలు ఒక దేశంలో, ఇంకొన్ని నెలలు ఇంకొక దేశంలో, ఈ విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఇతడు ఇండియా వచ్చేదానికంటే ముందు ఫ్రాన్స్ దేశం వెళ్ళాడు. అక్కడ నుండి ఇండియా వద్దామని ప్లాన్ చేసుకున్నాడు.
ఇక్కడున్న ప్రాపర్టీని సెల్ చేసి మరలా వేరొక దేశానికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ సమయంలోనే పోలీసులు ఇతన్ని ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఇతని పట్ల మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మరొకటితో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.